హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ మనం ఎస్కోట్ దగ్గర ఒక ఎక్సలెంట్ ఐక్యూ గల ఒక పాపను చూసాం అనమాట. పాప పేరు వచ్చేసి అనుశ్రీ, బడ్నాయిన్ అనుశ్రీ. సో టోటల్గా తనే మీకు చెప్పుద్ది ఏంటనేది, ఎన్ని అంకీలు వచ్చు అండ్ ఎన్ని నెంబర్స్ వచ్చు హిందీలో అండ్ ఇంగ్లీషు అండ్ తెలుగు అండ్ టేబుల్స్ వచ్చేసి 20 టేబుల్ వరకు కూడా చెప్పింది అనమాట. మనకి వీడియో లెంత్ అయిపోద్ది కనుక ఎగ్జాంపుల్గా మనం చెప్దాం. మీ డాడీ పేరు, మీ పేరు, మొత్తం అన్ని చెప్పు ఒకసారి. మీ డాడీ పేరు, మీ మాయ పేరు, మీ మాయ పేరు, మీ మాయ పేరు కదా, మీ మాయ పేరు బి అంటే ఓకే. మీ అంకుల్ ఎవరు? ఓకే. సో నీకు ఎన్ని టేబుల్స్ వచ్చి ఇప్పటి వరకు? 2 నుంచి 20 వరకు వచ్చా. అయితే ఎగ్జాంపుల్గా 9 టేబుల్ చెప్పు ఒకసారి. 18 టేబుల్స్. సో ఇప్పుడు 18 టేబుల్ చెప్పు. సో ఇలా చాలా చాలా ఎక్సలెంట్గా చెప్తుంది అనమాట. అయితే నాకైతే 19 టేబుల్ రాదు, మనకి అర్థం కాదనమాట. మీకైతే అర్థమవుతుంది వస్తే కనుక. లేదంటే మీకు ఏదైతే టేబుల్ బుక్ ఉందో పక్కన పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. అయితే ఇప్పుడు హిందీ నాకు 1 2 3 ఒక 10 వరకే వచ్చు. పాపకి ఎన్ని వచ్చో చూద్దాం ఒకసారి. చెప్పమ్మా హిందీలో నెంబర్ చెప్పు. ఓకే. వీడియో లెంత్ అయిపోతుంది. స్క్వేర్స్ అని చెప్పు. స్క్వేర్స్ ఓకే. సో సూపర్ ఎక్సలెంట్గా. అయితే నేను 1 2 3 అనే సాంగ్లో విన్నాను హిందీ ఏదైతే ఉందో. సో ఎక్సలెంట్గా. మ్యాటర్ ఏంటంటే అన్ని హిందీ అక్షరాలు ఉన్నాయని నాకు ఈరోజే తెలిసింది. ఎప్పుడు వెళ్ళలేదండి హిందీ అక్షరాలు కూడా. అయితే ఏంటి సార్ అన్నారు? సో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ మ్యాన్ యొక్క వాళ్ళ పోస్ట్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి అన్నమాట. సో ఎక్సలెంట్గా. సార్ మీ అమ్మాయి పేరు, మీ పేరు? అనుశ్రీ. బి అనుశ్రీ. ఏం చేస్తుంటారు సార్ మీరు? పోస్ట్ మాస్టర్. సో ఈ అమ్మాయి ఇంత ఐక్యూతో ఉంది కదా, మీరు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ అని ఇచ్చారా? డైలీ కంపల్సరీగా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఎలా ట్రైనింగ్ అంటే ఎలా ఇస్తారు? సపోజ్ మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏమైనా హోంవర్క్ ఇచ్చే సరిపోతుంది. నాకు ఇన్ని టేబుల్స్ రావాలి, నైట్కి ఈ స్క్వేర్స్ రావాలి, ఇన్ని నెంబర్స్ రావాలి అని చెప్పి సరిపోతే మొత్తం కంప్లీట్ చేస్తాను. సూపర్. అయితే ఇప్పుడు చాలా మంది వీడియో చూస్తుంటారు కదా, వాళ్ళకి వాళ్ళ ఫాదర్స్కి అండ్ పిల్లలకి ఏమైనా మెసేజ్ ఇస్తారా? వేరే వాళ్ళకినా చెప్పండి. ఉండదు, ఓన్లీ పిల్లలకే. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మీ పిల్లలకి ఏం చెప్పమంటారో చెప్పండి చాలు. ఫాదర్స్కి
కంపల్సరిగా మన చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే మన ఈ ట్రైనింగ్ అనేది అలవాటు చేస్తున్నాం. ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా మనకి బడ్డలు తగ్గిపోతే ఇబ్బంది మంచిగా చదువుకుంటారనేసి ఆ ఉద్దేశంతో ఆ పిల్లల్ని ఖచ్చితంగా మనం కేర్ తీసుకోవాలి. అయితే ఏ ఏజ్ నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అంటే చాలా చిన్నప్పటి నుంచి అంటే నర్సరీ నుంచే అంటే ఏజ్ చెప్పండి. ఏజ్ మినిమం 6-7 ఇయర్స్ నుంచే మనం వాళ్ళు మంచిగా నేర్పించాలి. ఖచ్చితంగా ఇయర్ కాదు, అందరు ఏ పిల్లలని నేర్చుకుంటాం. ఓకే. సో మీరు ఎలా చెప్తారు? కొడతారా, లేకపోతే మంచిగా చెప్తారా? వాళ్ళకి మంచిగా చెప్తాము. ఒక 2 సార్లు ఫస్ట్ టైం చెయ్యరు, కొంచెం మనం బయటకు వచ్చినట్టు డాడీ మమ్మీ అనేది భయపడి కానీ కొంచెం ఈ స్కూల్ టీచర్స్ ఎలాగైతే తిట్టి ఈ రకంగా చెప్తారో ఆ రకంగా కొంచెం మనము దర్శనం యూజ్ చేయడం. ఎలా వస్తాయి ఈ పాపకి మ్యాథ్స్ మార్క్స్ ఎలా వస్తాయి? మార్క్స్ థర్డ్ స్టాండర్డ్ కాబట్టి వాళ్ళు 100 వేసేస్తారు స్కూల్ కాబట్టి. ఏంటంటే హై స్కూల్ నుంచి ఎలా వస్తుంది అనేది మనము బాగా అర్థమవుతుంది కాబట్టి అందుకే హై స్కూల్లో ఇబ్బంది పడకూడదు అనేసి చిన్నప్పటి నుంచి కూడా మనం సూపర్. మరి ప్రైజెస్ ఏమైనా వస్తాయా పాపకి? చాలా ఎక్కువ ప్రైజెస్ వస్తాయి. అవునా? కరాటీ. సూపర్. మేము చిన్న మీటింగ్కి వచ్చాం. సార్ వచ్చేసి మాస్టర్ గారు అనమాట. సార్ మీ యొక్క ఇంట్రడక్షన్ చెప్పండి ఒకసారి. మీరు ఏ స్కూల్లో చేస్తారు, ఏ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి ఒకసారి. సార్ నమస్తే అండి, నా పేరు గోవింద్ మాస్టర్ అంటారండి. అది ఇక్కడ విశాఖపట్నం సబ్బవరం మండలంలో నేను పనిచేస్తున్నాను గవర్నమెంట్ టీచర్గా. నేను ప్రైమరీ చూస్తాను, ప్రజెంట్ అయితే 1st, 2nd, 3rd క్లాసులు డీల్ చేస్తుంటాను. ముఖ్యంగా అది మా పిల్లలకి నేను కళాకారుని కాబట్టి